క్రియేటివ్ ల్యాండ్ ఆసియాతో ఒప్పందం 25,000 ఉద్యోగాలు వస్తాయన్న చంద్రబాబు. దక్షిణ తెలంగాణ అన్యాయానికి గురైంది, ప్రాజెక్టులు తిరిగి ప్రారంభిస్తామన్న ఉత్తమ్. గన్నులతో వచ్చేవారితో చర్చల, కమ్యూనిస్టులను కాంగ్రెస్ నిషేధించిందన్న బండి. విద్యార్థుల భవిష్యత్తు ఆగం చేయొద్దు, ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని హరీష్ రావు హితవు. హైదరాబాద్లోని మధురానగర్లో దారుణం, పెంపుడు కుక్క మర్మాంగాలపై దాడి చేయడంతో ఓ వ్యక్తి మృతి. సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం, 4 ఫైర్ ఇంజిన్లతో మంటలార్పిన సిబ్బంది. హైదరాబాద్ కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో దంపతుల అదృశ్యం, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఐకానిక్ టాలీవుడ్ అవార్డ్స్ కార్యక్రమంలో పలువురు నటులు, టాలీవుడ్ సీజన్ 1 పోస్టర్ రిలీజ్. బీసీ కులగణన చేయాలన్న మోడీ ప్రభుత్వ నిర్ణయం చారిత్రాత్మకం, బీసీలపై ప్రేమతో రేవంత్ సర్వే చేయలేదన్న బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య. ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల భారీ వర్షాలు, మే 7 వరకు కోస్తా, రాయలసీమలో వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ హెచ్చరిక. వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాలని కడపలో ముస్లిం జేఏసీ ర్యాలీ, సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారన్న ఎంపీ అవినాష్ రెడ్డి. మే 20న దేశవ్యాప్తంగా సమ్మెను చేపడతామన్న ఏఐటీయూసీ నేతలు, సింగరేణి కార్మికులకు సొంత ఇంటి పథకం అమలు చేయాలని డిమాండ్. కరీంనగర్లో నీట్ పరీక్షకు 3 నిమిషాల ఆలస్యం, విద్యార్థిని పరీక్ష రాయలేకపోవడంతో కన్నీరు మున్నీరుగా విలపించిన తల్లి, కూతురు. నెల్లూరులో మైనింగ్ అక్రమాలపై మాజీ మంత్రి అనిల్ కుమార్ ఫైర్, సైదాపురంలో మూసివేసిన పనులను ఓపెన్ చేయాలని ఆందోళన. ఆర్టీయూకేటీ బాసరా అడ్మిషన్ ఫేక్ నోటిఫికేషన్, వదంతులు నమ్మరాదని స్పష్టం చేసిన వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్. నిజామాబాద్ జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం, వర్షానికి కొనుగోలు కేంద్రాలలో ధాన్యం ఉంచిన రైతులకు తీవ్ర ఇబ్బందులు. ములుగు జిల్లా ఏరియా ఆసుపత్రిలో దారుణం, స్పీకర్గా పనిచేస్తున్న రామారావుకు అలవెన్స్ రావట్లేదని ఆవేదన. తిరుపతిలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం, రోడ్లపై విరిగిపడిన భారీ కటౌట్లు, హోర్డింగ్లు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో 5.5 కోట్లతో అభివృద్ధికి శ్రీకారం, శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు నూతనంగా శంకుస్థాపన చేసిన నాయకులు. నల్లమలలో పెద్దపులి అనుమానాస్పద మృతిపై దర్యాప్తు, ఎన్టీసీఏ ఆదేశాలతో రంగంలోకి దిగిన శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ కృష్ణమూర్తి. మరోసారి విదేశాల్లో రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు, రాముడిపై మరోసారి నోరు పారేసుకున్న లోక్సభ ప్రతిపక్ష నేత. ప్లేటు ఫిరాయించిన పాక్ రక్షణ శాఖ మంత్రి, రాఫెల్ విమానాలను అడ్డుకున్నామని గగ్గోలు. భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ ప్రధాని వరుస భేటీలు, నిన్న నౌకాదళాధిపతి, నేడు అమర్ప్రీత్ సింగ్తో సమీక్ష. ఇజ్రాయెల్లో బెన్ గురియన్ విమానాశ్రయంపై క్షిపణి దాడి, టెల్ అవీవ్కు విమానాలు నిలిపివేసిన ఎయిర్ ఇండియా. లక్నోపై పంజాబ్ కింగ్స్ ఘన విజయం, 37 పరుగుల తేడాతో గెలిచిన పంజాబ్ కింగ్స్.